యానం ప్రజలందరూ కూడా ఆకాంక్షించినట్లే పెద్ద ఆయన మళ్ళీ రావాలని ఎలాగైతే ఆకాంక్షించారో అదేవిధంగా మల్లాడి కృష్ణారావు గారు పుదుచ్చేరి యానం నుంచి 6వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఘన విజయం సాధించారు. యానం అంతా కూడా పూర్తి సంబరాలతో కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ నిమగ్నమయ్యారు. ఈయన విజయ పదంలో నడిపించడం వెనుక కూడా ఆయన సతీమణి కూడా ఉన్నారని కూడా చెప్తుంటారు. ఎందుకంటే ఈ ప్రచారంలో మొత్తం ఆవిడ ప్రతి ఊరు ప్రతి పేట కూడా తిరిగిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు మల్లాడి కృష్ణారావు గారు సతీమణి ఉదయలక్ష్మి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడడం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం గారు, మొదటి కంగ్రాచులేషన్స్. మీరు కూడా చాలా కృషి చేశారు, మొత్తం చాలా చోట్ల తిరిగారు కూడా, ప్రచారం కూడా ఎప్పుడూ లేనట్టు విధంగా. అంటే ఏంటి మేడం గారు, పెద్ద ఆయన మళ్ళీ రావాలన్న ఆకాంక్ష అయితే ఈరోజు నెరవేరింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యానం ప్రజలు సేవ చేయాలని తప్పించి మాకు పదవులు అంటే వ్యామోహం లేదు. ఎమ్మెల్యే అని మినిస్టర్ అని సంతోషపడిపోతారు కదా, అలా ఎప్పుడు ఉండదు. ఎప్పుడు నార్మల్గానే ఉంటాం. కాకపోతే మాకు అశోక్ వచ్చిన తర్వాత మొత్తం యానం అంతా మొత్తం చెత్త చేసి పాడేసాడు. తర్వాత సరే తను ఎమ్మెల్యేగా అయ్యాడు. తర్వాత పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడడం, అవి చాలా బోల్డ్ అని ఉన్నాయి. అలాగా గౌరవం లేకుండా మాట్లాడడం అది ఒకటి మాకు చాలా బాధ కలిగించే విషయం అన్నమాట. ప్యాకెట్ క్లబ్లు పెట్టడం అలా. అందుకని మేము ఏంటంటే ఫస్ట్ ఇంకా రాజకీయాల్లో చాలు ఇంకా అనుకున్నాం. తర్వాత మళ్ళీ మేము రావాల్సి వచ్చింది యానం ప్రజల కోసం. అదే ఇంక ఇలా చేయడం వల్ల అందరూ గొడవ పెట్టేసి ఏంటి ఇలా ఉంది యానం, అందరూ వేరే ఊరి నుంచి వచ్చి బీచ్కి వెళ్ళేవాళ్ళమ్మ చాలా బాగుంది, ఇప్పుడు అసలు ఏంటి ఇలా ఉంది ఊరంతా అని చెప్పేసి అందరూ చాలామంది చెప్పేవారు మాతో. సార్ ఇప్పుడు గెలుపుతో యానం ప్రజలకు కానీ యానం ప్రాంతానికి కానీ పూర్వ వైభవం రానుందని అనే ఆకాంక్ష అయితే ప్రజల్లో వినిపిస్తుంది. మీరు అలా ఏం చెప్తారు? ఆయన ఎప్పుడు కష్టపడే తత్వమే. ఎప్పుడు చూసినా ఇంకా అది ఎప్పుడు చూసినా 24 గంటలు కష్టపడుతూనే ఉంటారు. రాత్రి 12 అయినా 1 గంట 2 అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం, ఎక్కడున్న హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లు చూడడం, ఇక ఇంటికి వస్తూ 10 మంది 15 మంది ఇంటికి వెళ్ళి పలకరించడం, ఇంకెప్పుడు ఇదే. మాకు చాలా ఫస్ట్లో బాధ వేసేది, కానీ ఇంక మాకు అలవాటు పడిపోయి అందరూ వాళ్ళ ప్రేమ అభిమానులు మాకు వాళ్ళకి ఎంత సేవ చేయాలి పాపం లేని వాళ్ళు కదా అలా అన్నమాట. అలా ఆ తాట ఆయన వాటిలోకి మేము వెళ్ళిపోయాం. ఫస్ట్ మేము అలా అనిపించేది కదా, కానీ ఆయన వెనకాల మేము నడిచేసామన్నమాట. మేడం గారు, ప్రజాసేవకు ఎవరికైనా సరే ముందు ఖచ్చితంగా వెనుకండి నడిపించేది సతీమణి. అయితే మీ పాత్ర అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మేము పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు యానంలో ఎవరిని అడిగినా సరే ఆయన అయితే మేము ఆపదలో ఉన్నప్పుడు కానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కానీ ఆయన వెన్నుంటి ఎక్కడో పుదుచ్చేరిలో ఉన్న వ్యక్తి ఇంటికి వెళ్లకుండా ఆసుపత్రికి వచ్చారని కూడా చెప్పారు మాతో. అయితే ఏంటి వెనకాల మీ సహకారం ఎలా నడిచింది? ఆయన చేసిన దానికి మేము ఎంకరేజ్ చేస్తాం. ఏంటంటే మాకు కూడా పేదవాళ్ళు సేవ చేయడం అంటే ఇష్టం అన్నమాట. అందుకే అది వచ్చిన ఫస్ట్ ఎమ్మెల్యేగా నెగ్గిన 96 తర్వాత వెంటనే ఓల్డేజ్ హోమ్ కట్టించేశారు స్టార్టింగే. మరి అశోక్ ఏం కట్టించాడు? ప్యాకెట్ క్లబ్లు పెట్టించాడు. మరి సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐటీఐ పాలిటెక్నిక్ సేగల్ రెస్టారెంట్ అన్నీ సార్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంతా సార్ వచ్చిన తర్వాతే. కాకపోతే తను ఏమనివాడు అంటే 20 సంవత్సరాలు నాశనం అయిపోయింది, నేను వచ్చిన తర్వాత బాగుంది యానం అని చెప్పడం మొదలుపెట్టాడు. మాకు ఇంకా ఎక్కువ కోపం మరి రాదు, ఎవరికైనా కోపం వస్తుంది కదా. ప్రజలందరూ కూడా మా వెనకాలే ఉన్నారు అందరూ. కాకపోతే కొంతమంది మాకు నిజంగా 4,000 కూడా మెజార్టీ చాలా తక్కువ. 9-10 వేలు వస్తే అప్పుడు మమ్మల్ని మా సేవను గుర్తించారు అనుకుందాం. కానీ అలా అని మా వెనకాల చాలామంది చాలా కష్టపడి తిరిగారు. అందుకని వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. అందుకని వాళ్ళకే అంకితం చెప్పారు సార్ కూడా. మేడం గారు, ఎక్కడికి వెళ్ళినా మేము ప్రచారంలో కూడా తిరిగిన సందర్భం ఉంది. హారతి పల్లెలు పట్టుకుని పువ్వులు పట్టుకుని గదజల్లుతూ కూడా ఆయనకి స్వాగతం పలికారు. మహిళలు ముఖ్యంగా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా నాయకుడిగా గుర్తింపు ఉంది. అంటే ఎలా సంపాదించుకున్నారనుకోవచ్చు? ఆయన వ్యక్తిత్వం ఏంటి అసలు? ఈయన స్టార్టింగ్ నుంచి మహిళలందరూ 96 నుంచి కూడా ఇలాగే ఉండేరు మహిళలందరూ. అంటే ఇంతకుముందు మా చిన్నప్పుడు ఎమ్మెల్యే అంటే ఎవరు తెలియదు మాకు యానంలో. అంటే తెలిసేది కాదు మాకు. ఎప్పుడో మరి ఎవరో ఎమ్మెల్యే అనుకునేవాళ్ళు, వాళ్ళ మొహం కూడా. కానీ సార్ అందరిలోకి ప్రజల్లోకి వెళ్ళి అన్ని స్కీములు తీసుకొచ్చి మహిళలందరినీ పిలిచి ఇల్లు స్కీమ్ వచ్చినప్పుడు జెంట్స్కి ఇస్తే వాళ్ళు అమ్మేసుకుంటారని మహిళల పేరునే పెట్టారన్నమాట. ఆ హౌస్ పావల వడ్డీలని మహిళలకి భోజనాలు అవి పెట్టి వచ్చాయి. ఇంతకుముందు మహిళల పేరుని పెట్టారు. అవన్నీ స్టార్టింగ్ యానంలోనే జరిగినాయి, వేరే ఎక్కడ జరగలేదు. కానీ ఇప్పుడు అందరూ మా తెలంగాణలో జరిగినాయి చెప్తా ఉంటారు చాలా మంది. మొదటిసారి కూడా సపోర్ట్ చేసిన సందర్భం కూడా ఉంది కదా అవును తెలంగాణలో. అవును, ఆయన కూడా ఫండ్ కలెక్ట్ చేసి ఇచ్చారు. ఏంటంటే నువ్వు రాజకీయాల గురించి కదమ్మా, నువ్వు దీంతో మంచి పనికి ఉపయోగించుకో, చదువుకో, నువ్వు పాలిటిక్స్ గురించి కాదు ఇస్తున్నావు అని చెప్పారు. ముఖ్యంగా మేడం గారు, ఇప్పుడు సార్ 6వసారి గెలిచారు. త్వరలోనే పోర్ట్ఫోలియో ఆయనకి మంత్రి పదవి చేపట్టబోతున్నారు. అది కన్ఫర్మ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అలా ఏముండదు, ఎప్పుడు కూడా నార్మల్.
మాకేదో సంతోషపడిపోయి పదవి వచ్చింది నేను మామూలు ఎప్పుడు ఇలా అలా ఏమి ఉండదు. ఎప్పుడు అందరూ మాతో వీళ్ళందరూ చెప్తారు నా కోసం ఏంటంటే మీరు ఎప్పుడు అలానే ఉంటారు. చెప్తే మమ్మల్ని అడగండి. మీరే వెనక సక్సెస్ ఆయనకి. అదే అంతే ఫీల్ అలాగే ఫీల్ అయిపోవడం. మేము ఏంటంటే వెంకటేశ్వర గుడి ఒకటి మాకు. మేడం గారు ఇంకో విషయం, మీ ప్రత్యర్థి అయినటువంటి కొలపల్లి శ్రీనివాస్ పెద్ద ఆయన పని అయిపోయింది, పెద్ద ఆయన మళ్ళీ రావాలంటున్నారు, ఆయన వయసు అయిపోయింది, నేను యువకుడిని అని చెప్పాడు. ఏం సమాధానం చెప్తారు? మరి వైద్యలింగ గారి వయసు ఎంత, రంగస్వామి గారి వయసు ఎంత, సార్ ఈ నా ఎవరు అశోక్ అంటే చిన్నప్పుడే వచ్చారు పాలిటిక్స్లోకి. ఈయన నేనే ఫస్ట్ వచ్చేసి చిన్న వయసులో చెప్పుకున్నాడు. మాకు ఎక్కువ కోపం వచ్చేది ఏంటంటే ఆయన పెద్ద ఆయన చాలా అవమానిస్తూ మాట్లాడేవారు అన్నమాట. చాలా అసలు అవి వింటే వీడియోస్ వింటుంటే మాకు చాలా బాధేస్తుంది. మీ భక్తి ఇప్పుడు చూసాం కల్లారా. ఆయనకి మీరు హారతి పట్టడం కానీ, ఎదురు రావడం కానీ, పూజ చేయడం కానీ ఏంటి ఎప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఉంటారా? ఎప్పుడు మా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా అది అలా కంటిన్యూ అయ్యింది. సార్ కూడా ఇక్కడ ఊరు వెళ్ళినప్పుడు పూజ గదిలోకి వచ్చి దండం పెట్టుకుంటారు. ఇలాంటప్పుడు పూజ చేస్తారు. వట్టప్పుడు ఇంకా పాలిటిక్స్ రాజకీయ ప్రజల మధ్యనే ఉంటారు ఎప్పుడు. మల్లాడి కృష్ణారావు గారి గృహలక్ష్మిగా అడుగుపెట్టిన మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? అసలు మీ నేపథ్యం ఏంటి? అది ఇద్దరిది యానమే. ఎందుకంటే మీదే వెనకాల బ్యాక్గ్రౌండ్ అని అందరూ చెప్తున్నారు. ఇద్దరిది యానమే. అవునా? ఇద్దరిది యానం అంతే. అదేం కాదు సార్ అస్సలు కాదు. మామూలుగా ఇష్టపడి ఈ అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అడిగి పెద్దలని అది అడిగితే చేయను అంటే అప్పుడు అలా ఎంత తప్పించి ఏమి ఫ్రెండ్స్ అది మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసి చేసుకుంటే బాగుంటుంది మంచి వాళ్ళు కదా అలాగంతే. అంతేగాని లవ్ మ్యారేజ్ ఏం కాదు. సార్ గెలుపు కోసం ఇంటింటా తిరిగారు, చాలా గృహాలు సందర్శించారు. యానం ప్రజలకి ఏం చెప్పబోతున్నారు చివరిగా? ఇప్పుడు అందరూ ఇంటి పట్టాలు అడుగుతున్నారు చాలామందికి. అవి ఫస్ట్ ఇవ్వాలి. రేషన్ కార్డ్స్ అదే ఎల్లో రెడ్ కార్డ్ అవ్వాలి. తర్వాత ఈ క్లీనింగ్ మెయిన్ బీచ్ ఒకటి అసలు బాగోలేదు. కానీ సారే చెప్పేశారు అన్నీ, ఇంక నేను చెప్పవసరం లేదు కదా. అసలు మాకేం నేర్పలేదు. మేము ఆయన వెనకాల ఉండి అలా వింటూ నేర్చుకున్నాం. అసలు పాలిటిక్స్లోకి నేను ఎప్పుడు బయటికి రాను, అడగండి వీళ్ళందరినీ. ఇది మేము ఎప్పుడు మాట్లాడలేదు కూడా స్వీట్. చాలా థ్యాంక్స్ అండి. ఏబీపీతో మీ ఇష్టాలు మీ అనుభవాలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరి వెనుకైనా సరే ఒక భర్త వెనుక సతీమణి యొక్క సపోర్ట్ చాలా ఉంటుంది, వెనుకుండి నడిపిస్తుంది. ఆ వ్యక్తికి అయితే ఖచ్చితంగా విజయం లభిస్తుందని కూడా పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. అదేవిధంగా 6వసారి విజయం సాధించినటువంటి మల్లాడి కృష్ణారావు గారు కూడా ఆయన వెనుక ఉదయలక్ష్మి గారి యొక్క సపోర్ట్ ఉందని యానం ప్రజలందరికీ తెలుసు. ప్రధానంగా ఇవి మాకు కొత్త కాదు, కానీ ఇంకా బలమైన మెజార్టీతో గెలుస్తామనుకున్నాం. కానీ యానం ప్రజల యొక్క ఆకాంక్ష, వారి యొక్క కోరిక నెరవేర్చేందుకు మేము ఎప్పుడూ అంకిత భావంతో కలిసే ఉంటామని చెప్పి సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.